హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాతకాలం ఆలోచనలు పక్కన పెట్టి కొత్త విధానాలను అవలంబించుకుంటున్నాము. ఇదివరకు రోజుల్లో వాడే వస్తువులను వాడే పద్ధతులను మార్చుకుంటూ టెక్నాలజీని స్వాగతిస్తూ వస్తున్నాం. అయితే పాతకాలం రోజుల్లో మన పెద్దవారు పెన్నులను వాడి పడవేసేవారు కాదు, మళ్ళీ వాటిల్లో ఇంకు నింపి వాటినే వాడేవారు. అలా సంవత్సరాల తరబడి అదే పెన్నులను ఉపయోగిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనం మాత్రం యూజ్ అండ్ త్రో పద్ధతిని అవలంబిస్తున్నాం. ఏ వస్తువునైనా ఇలా వాడడమే అలవాటు చేసుకున్నాం. పెన్నులు కూడా అంతే. ఇదివరకటిలా పెన్నులను ఇంక్ నింపి మళ్ళీ వాడడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు వచ్చే పెన్నులన్నీ అలా వాడేసి ఇలా పడేసేవే. ఇప్పుడున్న యువత ఏదైనా వస్తువు పాడైతే బాగు చేయించుకొని వాడడం లేదు. వెంటనే ఆ వస్తువు స్థానంలో కొత్త మోడల్ వచ్చేస్తుంది. అలాంటిది పెన్నులు పాడైతే బాగు చేయించుకుంటామా? లేదు కదా. కానీ పెన్నులు బాగు చేసేందుకు కూడా ఒక హాస్పిటల్ ఉందని మీకు తెలుసా? ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. 62 ఏళ్ళుగా అంటే సుమారు 6 దశాబ్దాల కాలంగా ఈరోజు పెన్నులకు రిపేర్ చేస్తూ ఒక పెన్ హాస్పిటల్నే ఆయన స్థాపించారు. పెన్ను బాగు చేసేందుకు ఒక హాస్పిటల్ను పెట్టారు. అది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉంది. ఇందులో పెన్నులు కూడా అమ్ముతారు. ₹2 పెన్నుల దగ్గర నుండి 70,000 ఖరీదైనవి కూడా ఇక్కడ దొరుకుతాయి. అక్కడ ఆ షాప్లో కొనే పెన్నులకు ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళే లైఫ్ టైం ఫ్రీగా రిపేర్ చేస్తారు. ఈ పెన్నుల షాప్ను వాళ్ళ పూర్వీకులు పెట్టగా ఇప్పటికీ అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ షాప్లో పెన్నులను ప్రొఫెషనల్గా క్లీన్ చేయడం, ఇంకు నింపడం వంటివి చేస్తుంటారు. ఇక్కడ పెన్నులకు అవసరమయ్యే అన్ని వస్తువులు దొరుకుతాయి. అయితే వీళ్ళు పెన్నుల మరమ్మతులకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారు, ఇంకా ఎక్కువ అస్సలు తీసుకోరు. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రంలో ఉన్న మనం ఒక అద్భుతమైన అంశాన్ని అయితే మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. అదేంటంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా సమాజాన్ని నడిపించాలంటే పెన్ను చాలా అవసరం. గన్ ఎంత ముఖ్యమో పెన్ను కూడా అంతే ముఖ్యం. అటువంటి పెన్నుకి ప్రత్యేకించి మనం సరదాగా ₹10 నుంచి ₹20, ₹30, ₹50 వరకు మనం కొంటాం, వాడతాం, వదిలేస్తాం. చాలా వరకు ఇప్పుడున్న యూత్ కూడాను ₹10, ₹20 పెన్నులు కొని యూజ్ అండ్ త్రోగా వాడి విసిరేస్తున్నారు. అయితే అటువంటి పెన్నులు రిపేర్కి వస్తే ఏం చేయాలి? ఆ పెన్నులను ఏ విధంగా బాగు చేయాలి? ఆ బాగు చేసేందుకు కూడా ఫ్రీగా మేము బాగు చేస్తామంటూ 1962 సంవత్సరంలో పొట్నూరు రాజారావు గారు అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక ఏకంగా పెన్నుల రిపేర్కి ఉచితంగా చేస్తూ పెన్ హాస్పిటల్గా పేరు నామకరణం చేసి ఈరోజు 62 ఏళ్ళుగా అంటే సుమారు 6 దశాబ్దాల కాలంగా ఈరోజు పెన్నులకు రిపేర్ చేస్తూ ఒక పెన్ హాస్పిటల్నే ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆయన కాలం చేసిన అనంతరం వాళ్ళ కుమారులు కూడా ఆ పెన్ హాస్పిటల్ని నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తూ ఇక్కడ ₹3 పెన్ను దగ్గర నుండి ₹70,000 పైగా పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అసలు ఆ విశేషాలు ఏంటి, ఇందులో వింతలు ఏంటి అనేది మనం హాస్పిటల్కి వెళ్ళి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనతో పాటు పొట్నూరు రాజారావు గారి అబ్బాయి పెన్ హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నారు నాగరాజు గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. హాయ్ అండి నాగరాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు మీరు పెన్ హాస్పిటల్ పెట్టి చాలామందికి ఆ పెన్ను రిపేర్ అనేది ఉచితంగా చేస్తున్నారు. అసలు ఈ పెన్ను ఉచితంగా సర్వీస్ అందించడంతో పాటు ఇక్కడ ₹3 నుంచి 70,000 పైగా ఖరీదు గల పెన్నులు అనేవి మీరు అమ్మకాలు చేస్తున్నారు. అసలు ఈ పెన్ హాస్పిటల్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? దీనికి ఎవరు నాంది పలికారు? మాకు కొన్ని వివరాలు చెప్పండి, మా ప్రేక్షకులు కూడా చూస్తారు. 1962లో నాన్నగారు ఈ ఫర్మ్ పెట్టారండి. పెట్టినప్పుడు చిన్న షాపు, ఒక కర్రబడ్డీ మీద చిన్న పెన్నులు అమ్మేవారు. ఆ తర్వాత ఇప్పుడు కాలం అయితే జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఇంక్ పెన్నులు, జెల్ ఉండేది కాదు, ఓన్లీ ఇంక్ పెన్సే కదా. దానికి క్లీన్ చేయాలన్నా, మరమ్మతులు చేయాలన్నా, ఒక పెన్ను కడగాలంటే పేషెంట్తో వాటర్, సానబెట్టిన రాయి, ఆకు రాయి, సూది, అది పాలి ఇరిగిపోతే దాన్ని డ్రోలింగ్ చేసే ఒక యంత్రం టైప్ ఒక మిషనరీ ఉండేది. ఇవన్నీ రోజు తెల్లలేసి కడిగేసి అవన్నీ పెట్టడం వల్ల ఒక నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్, ఒక రిటైర్డ్ జడ్జి గారు అతను అక్కడికి వచ్చి, రాజు తెల్లలేసి అన్ని కడిగేసి అన్ని పెట్టుకుంటున్నావు డాక్టర్ లాగా అని, హాస్పిటల్ లాగా ఉంది అని అంటే ఆ మాట విని నాన్నగారు పెన్ హాస్పిటల్ అని పేరు పెట్టారండి. ఆ తర్వాత రానున్న కాలం నాన్నగారు తదనంతరం మనకి ఫార్మ్ వచ్చింది.
ఇప్పుడు అప్పటి 1962 సంవత్సరంలో ఇది స్థాపించబడిందని చెప్పారు. ఆ తర్వాత నాన్నగారి తదనంతరం కూడా మీరు అదే పంతాన్ని కొనసాగిస్తూ చాలామందికి సేవలు అందిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జనాలు కూడా ఏ విధంగా ఈ పెన్నుల్ని యూజ్ చేసుకోగలుగుతున్నారా అని మీరు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు? మీకు ఏ విధంగా ఇక్కడ సర్వీస్ అనేది ఎలా అందిస్తున్నారు? ఇప్పుడంటే నేను అంటే కోపం అవుతుంది సార్. 3 రూపాయల పెన్ కూడా రిపేర్ చేసిన కస్టమర్స్ నా దగ్గరికి వస్తారు సార్. కొత్త పెన్ సార్ ఇలా కింద పడిపోయింది ఆగిపోయిందంటే దాన్ని ఏ విధంగా రొటేట్ చేస్తే అది బాగవుతుందో మాకు తెలుసు, అది చేసి ఇస్తాను సార్. అంటే మా నాన్నగారు చెప్పారు ఏంటంటే పెన్ హాస్పిటల్ అని ఫర్మ్ పెట్టడం కాదు, ఆ ఫర్మ్ తగ్గట్టు ఆ నేమ్ సార్థకత ఏంటంటే మనం కంపల్సరీ ప్రతి పెన్ను కస్టమర్ వచ్చారు అంటే సాటిస్ఫాక్షన్ చేసి పంపించు. సర్వీస్కి మాత్రం రూపాయి తీసుకోకు, పార్ట్ వేస్తే నామ మాత్రం అంటే ఎంత తక్కువ అమౌంట్ అయితే అంత తక్కువ అమౌంట్ తీసుకోగాని పేరుకి మాత్రం విలువ ఉంచు అని చెప్పారండి. అదే ఇప్పుడు మీరు ఇటువంటి పెన్నులు కూడా కొనే కస్టమర్లు ఇక్కడ ఉన్నారంటారా? శ్రీకాకుళంలో ఉన్నారండి. వైజాగ్ కన్నా ఇక్కడ మాత్రం ఎంత కాస్ట్లీ వస్తువైనా కొనడానికి ముందు వచ్చేది శ్రీకాకుళం జిల్లాయే. మనం అందరూ సినిమాల్లోనూ చాలామంది దగ్గర చెప్తుంటారు శ్రీకాకుళం అంటే పల్లెటూరు అని. కాదండి, శ్రీకాకుళంలో లగ్జరీ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు 100కు 100% ఉన్నారు. ఒక కొత్త యాపిల్లో కొత్త ఫోన్ వస్తుందంటే ఎంత బేక్ కొంటారో, పెన్నుల్లో కూడా కొత్త పెన్ వచ్చిందని ఒక మెసేజ్ నేను కానీ పెట్టానంటే అది కొనడానికి వచ్చిన ఇంచుమించు నాకు 15 మంది కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు 77,000 వరకు వస్తుంటారు, కొన్నారు. ఇప్పటికి 2 పెన్నులు అమ్మాను సార్, ఇంకొక పెన్ ఉంది. ఇప్పుడు మన దగ్గర లభించే పెన్నులు ఎటువంటి మోడల్స్ ఎక్కువగా మీరు అమ్ముతున్నారు? నాకు ఎక్కువగా రోలర్ పెన్ను, ఇంక్ పెన్నే కాకుండా నాకు వెరైటీ పెన్స్ ఇష్టమండి. పేపర్ A4 పేపర్ అంత వెయిట్తో ఒక పెన్ ఉంది. తర్వాత లేడీస్కి స్పెషల్గా ఒక పెన్ ఒకటి వచ్చింది. చాలామంది మదర్ బర్త్డేకి, మదర్స్ డేకి, లేకపోతే వైఫ్కి ఇవ్వడానికి సన్నంగా అంటే రీఫిల్ సైజ్ 0 సైజ్ అనే ఒక పెన్ ఉంది, అది సేల్ ఉంది. AK-47 పిస్టల్తో తయారైన గుండుతో తయారైన పెన్ ఒకటి ఉంది, 3,600, అదొకటి ఉంది. ఒక గాంధీజీ కాలంలో గాంధీ గారు వాడే టైంలో ఒక వాచ్ ఉండేది, ఆ వాచ్ ఫ్రీ కాంప్లిమెంట్తో ఒక పెన్ దించారు పిన్ లైన్ కంపెనీ వాళ్ళు. అది చాలా బాగుంటుంది, 18,000 ఇంక్ పెన్, అదొకటి ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్ పాలీతో ఒక పెన్ ఉంది, ఇటాలిక్ క్రిస్టల్తో తయారవుతుంది, ఆ పెన్ ఒకటి ఉంది, అది 30,000. రకరకాల డివిజన్స్, రకరకాల మోడల్స్ అమ్మాలని కోరిక. అన్నిటికన్నా ఉన్న మన కొట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే 80 సంవత్సరాల వరకు ఇంక్ ఉండదు, రీఫిల్ ఉండదు. ఇన్ఫినిటీ పెన్ అనేసి ఒక పెన్ ఉంది, దానికి ఇంక్ ఉండదు, రీఫిల్ ఉండదు, 80 సంవత్సరాలు రాస్తుంది. రాయలేదు అంటే కంపెనీకి మెయిల్ పెడితే వెంటనే కొత్త పెన్ మనకి వస్తుంది సార్. అది 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్తో తయారవుతుంది. ఇప్పుడు ఈ మీ నాన్నగారు ఇచ్చిన ఈ ఆశయాన్ని మీరు కంటిన్యూ కొనసాగిస్తూ వస్తున్నారు. చాలా వరకు కూడాను పెన్నులు రిపేర్ చేసుకోవడానికి ఎక్కడ తెలియని పరిస్థితి ఉంది. నేడు ఈ జిల్లాలో ఒక విధంగా శ్రీకాకుళం జిల్లాకు కూడా పేరు రావడానికి మీ పెన్ హాస్పిటల్ కూడా ఒక విధంగా కారణమే. అంటే ఈ జిల్లాలో ఉన్న జనాలే కాకుండా బయట వాళ్ళు కూడా మీ దగ్గరికి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తుంటారా? నిన్న DTDC కొరియర్ ద్వారా ఈరోజు వస్తుందండి సరుకు. రాజమండ్రి నుండి ఒకరు అనంత పద్మస్వామి కోవిల్ ఉంది కదా, కోవిల్ ముందున ఒక ఎవరో రిటైర్డ్ టీచర్ అట, అతని దగ్గర వాళ్ళ తాత ముత్తాతలు 5 పెన్నులు ఉన్నాయని చెప్పారు. 5 పెన్నులు కొరియర్లో పంపిస్తున్నారు, ఈరోజు వస్తాయి. రిపేర్ చేసి ఇచ్చేయడమే, అంటే రిపేర్ సర్వీస్ ఫ్రీయే. ఏమైనా పార్ట్ పడితే దాని మీద పడుతుంది. DTDC కొరియర్ తాలూకు డబ్బులు ఇమ్మని చెప్పాను, అంతే, ఇంకేం అడగలేదు. సర్వీస్ మాత్రం ఫ్రీయే. ఇప్పుడు వస్తున్నాయి, ఈరోజు సాయంకాలం 5కి వస్తాయి. అలాగా చాలామంది, ఒక అతనైతే కరోనా టైంలో ఒక పెన్ రిపేర్ కోసం నేను ఇక్కడ పెన్ ఇక్కడ రిపేర్ చేస్తే కొత్త పెన్ తీసి వాళ్ళు అక్కడ వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చెప్పాను, చేశారు, బాగానే చేశారు. ఇప్పుడు ఇంతగా ప్రపంచ స్థాయిలో మీ ఈ పెన్ హాస్పిటల్కి ఒక పేరు వచ్చింది, దాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? ఇది మనం పెట్టింది కాదు కదా, నాన్నగారు పెట్టిన ఫర్మ్. ఆ ఫర్మ్ నాన్నగారి తర్వాత మా చిన్నాన్నగారు చూసేవారు, ఆనంద్ గారు అని. ఆ తర్వాత నా చేతికి వచ్చింది. ఇప్పుడు పెద్దలు వాళ్ళు చేసిన తర్వాత కదా మనకు వస్తుంది. దానికి ఆనందం అంటే తండ్రి ఇచ్చిన ఒక భిక్ష అనుకోవాలి, అంతే. ఇప్పుడు మీ తరం అయిపోయింది, మీ తరం తర్వాత దీన్ని ఎలా కొనసాగించే అవకాశం ఉందా? నా కొడుకు ఉన్నాడండి, మా బాబు షాహన్ రాజ్ అని, ఇప్పుడు 9th చదువుతున్నాడు. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్, ఆడికి జాబ్ చేస్తామంటే లేదు వ్యాపారం చేస్తానంటున్నాడు. కానీ జాబ్ మీద మనం ట్రయల్స్ చేస్తాం, నచ్చకపోతే వ్యాపారంలో దిగుతాడు. పెన్ అంటే ఇష్టమే ఆడికి, ఇంప్రెషన్. ఎప్పుడు వచ్చినా పెన్ రిపేర్ చేయడం, చిన్న చిన్న పెన్నులు రాయించడం చేస్తుంటాడు. నాకు మా నాన్న నేర్పలేదు, మా నాన్న చేసింది నేను చూసి నేర్చుకున్నాను, నాకు చూసి ఆడు నేర్స్తాడు, అంతే, సరదా, అంతే. చూసారుగా, మనకి స్వస్థ చేస్తే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యం స్వీకరించి మనం త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తాం. అలాగే మన పెన్నుకి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తాం?
అందుకే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో పెన్ హాస్పిటల్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా మీ పెన్నులు ఎటువంటి రిపేర్ అయినా సరే ఇక్కడికి రండి, ఫ్రీగా సర్వీస్ అందిస్తారు, మీకు ఆనందంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు.